24/7 టాప్ న్యూస్ టచ్ టాప్ పీపుల్. నేను మీ జహీర్. ఈరోజు మనం నర్సాపూర్ పట్టణంలోని సర్వే నంబర్ 76, 79 మధ్యలో ఉన్నాం. మనం ఇక్కడ మీరు చూడొచ్చు, గత కొద్ది రోజుల క్రితం ఈ ఇంటి నిర్మాణం ఏదైతే ఉన్నదో ఇది ఒకటి, దాని పక్కన ఉన్నటువంటి ఈ ఇంటి నిర్మాణం అక్రమం అని చెప్పేసి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఏదైతే 76, 79 సర్వే నంబర్లలో ఈ నిర్మాణాలు ఉన్నాయో అక్రమం అని వాళ్ళు కూల్చివేశారో దాని పక్కనే ఆనుకొని ఇక్కడ కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. అధికారులకు, రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఈ రెండు నిర్మాణాలు అక్రమం అని అనిపించినప్పుడు ఈ సర్వే నెంబర్లోనే ఉన్నటువంటి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్ గురించి జేసీబీ సహాయంతో తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని ఇంటి నిర్మాణాలు కూడా ఇక్కడ పూర్తయినాయి. మరి మనం అనుకోవచ్చా రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులకు మామూలు ముట్టినాయని ఈ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ అధికారులకు డబ్బులు ముట్ట చెప్పలేదనేటువంటి లక్ష్యంతోనే అతను ఇల్లు కూల్చివేశారని అనుకోవచ్చా? ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారులు వాళ్ళు పర్యవేక్షణలలో పరిశీలిస్తూ ఉండాలి. కేవలం మున్సిపల్ ఆఫీస్కి పూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. రండి చూద్దాం మనం. హలో, చూడొచ్చు, నర్సాపూర్ పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్కి మరియు మున్సిపల్ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారుల పర్యవేక్షణ లోపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి సర్వే నంబర్ 76, 79లో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ గుట్టకు సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీని కేవలం సంరక్షించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముతవలికి ఈ భూములను అప్పచెప్పడం జరిగింది. వీళ్ళు యథేచ్ఛగా ఫ్లాటింగ్ సిస్టమ్ లాగా చేసుకుంటూ ఏదైతే కాపలాగా ఉండాల్సినటువంటి వ్యక్తులే దీన్ని కంచె చేను మేసినట్టు విధంగా అమ్ముకోవడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే అసలు ఈ గుట్ట అనేది కూడా కనుమరుగే పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కుదరత్ అలీతో జహీర్, టాప్ న్యూస్ నర్సాపూర్.